ఇక రైతుల పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు నష్టాలే మూట మిగులుతోంది. ఒకవైపు రైతులు వానాకాలం పంటను కోసి ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు సర్కార్ ఇంకా కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయలేదు. కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలంతా అయోమయంలో ఉన్నారు. చేతికొచ్చిన పంట ఎప్పుడు కొనుగోలు చేస్తారంటూ 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇక మరోవైపు వర్షాలొస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్లో రైతుల కష్టాలపై మా ప్రతినిధి వేణుగోపాలరావు మరిన్ని వివరాలు అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా ఎవరైతే వరి పంట వేశారో దానికి సంబంధించి ఇప్పటికైతే కోతలు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు మన విజువల్ ద్వారా. అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా వరిధాన్యం కోసిన తర్వాత వీటి మాయిశ్చరైజ్ లేకుండా ఎండకు ఎండబెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళైతే మనం చూడొచ్చు కుంటకు సంబంధించి దాని పక్కన కట్ట మీద ఆరబోసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ అయితే మరి వీళ్ళు ఇక్కడ ఎందుకు పోసిండ్రు? ఐకేపీ సెంటర్లు ఉంటాయి. ఐకేపీ సెంటర్లో మరి ఇక్కడ ఎందుకు పోయాల్సి వచ్చింది? ప్రస్తుతం అయితే వారిని అడిగి తెలుసుకుందాం. ఒక మహిళా రైతు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ కట్ట మీద పోసిండ్రు, సడన్గా వర్షం వస్తుంది, ఇబ్బంది అవుతుంది కదా, మరి ఇక్కడ ఎట్లా పోసింది? తాగలేక మేము ఇక్కడ పోసుకున్నాం. అవి వర్షం వచ్చినా తడిచినా కానీ మళ్ళీ మేము ఎండ పోసుకున్నది అవుతుంది, ఇబ్బంది అవుతుంది బాగా. మీరు ఈ ఐకేపీ సెంటర్లో కదా మీరు ఎండబెట్టాలా, మరి ఇక్కడ ఎందుకు పోస్తున్నారమ్మా? తాగలేక మేము ఇక్కడ పోసుకొని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం మేము. ఒకవేళ సడన్ గా ఇప్పుడు వర్షాలు వస్తాయని అంటాను, మరి ఎట్లా? మరి వర్షాలు వస్తే మళ్ళీ మేము తడిచిన వాటిని మళ్ళీ ఎండ పోసుకుండా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మాకు పరద కప్పుకుందామన్నా కూడా ఇప్పుడు ఎన్ని పరదలు ఎన్ని సరిపోతాయి? కిరాయిలకు తెచ్చుకొని మేము పరదలు కప్పుకుంటే అది ఏ రాత్రి వచ్చేది తెలియదు వర్షాలు. మరొక మహిళా రైతు అన్ని కూడా ఐకేపీ సెంటర్లో లేకపోతే మార్కెట్ యార్డ్ తరలించాలి కదా, మరి ఇక్కడ కట్ట మీద పోసింది మీరు కూడా ఎందుకు ఇట్లా? ఇంకా సెంటరు సరిగా వాళ్ళు అనుమతించలేదు. సుత వాళ్ళు ఈడ సెంటర్ ఉంది ఈడ పోసుకోవాలని చెప్తలేదు. చెప్పక ఈడ పోసుకున్నాడు అవుతుంది, పోసుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కట్ట మీద పోసుట్లా వర్షానికి కట్ట నీళ్లకు ఇవి నిమ్ముకొస్తున్నాయి, వర్షానికి తడుతున్నాయి, పోసుడు ఎండ పోసుడు అవుతుంది. మాకు ఇబ్బంది అవుతుంది చాలా. ఈ సెంటర్ సుతా ఇంకా స్టార్ట్ కాలేదని, స్టార్ట్ ఓపెనింగ్ అయింది కానీ ఇంకా జోకుడు స్టార్ట్ చేయలేదు. వాళ్ళు జోక వరకు సుతా మాకు ఈ వర్షాలు చేయబట్టి ఇటు బోరిచ్చుడు అటు బోరిచ్చుడు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సన్నవడ్లకు బోనస్ అని కూడా అన్నారు, అవన్నీ వచ్చినాయా? మరి రాలేదు, సన్నపొట్లకు బోనస్ రాలేదు. ఇట్లా ఎండ పెడుతుండ్రు, కట్ట మీద ఎండ పెడుతుండ్రు, ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం. ఒకవేళ వర్షాలు వచ్చినప్పుడు మీకు ఆల్టర్నేట్ గా దీనికి సంబంధించినటువంటి పరదాలు అట్లాంటివి ఉన్నాయా మరి మీకు? ఉన్నాయా అంటే ఇంత మందం అక్కడ దాకా పోసిన వాటికి అక్కడ దాకా ఉంటాయి సార్, అక్కడ దాకా ఉండే అంత మందం కప్పుకునే అంత మందం వేసుకుంటే మీద అయితే అడిసేడు తడుతూనే ఉంటాయి. మరి అప్పుడు నష్టం వస్తుంది కదా? నష్టం అంటే ఇక మేమే భరిస్తాను. నష్టం అంటే ఎవరు భరిస్తారు సార్? గవర్నమెంట్ భరిస్తాను. నష్టమైనా లాభమైనా అన్ని మాకే. వాళ్ళది ఏముంది, ఎండి ఆరబోసి ఎండబోతేనే వాళ్ళు కాంట పెడతారు. పచ్చి ఏమైనా పెడతారు సార్? మళ్ళీ పచ్చి తడిచినా కానీ మేమే బొర్రిచ్చి మేమే ఎండబోసి వాళ్ళకి అప్ప చెప్పాలి. అప్ప చెప్పినా కానీ కింటలో అరకింటలో మళ్ళీ కడి చేసుకుంటూనే ఉన్నారు. ఇంత కష్టపడ్డా. ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవం చేసిరు కానీ మ్యాచర్ వచ్చి అందరి ఒకటేసారి ఎండినాక వడ్లు ఒక లోడ్ అయ్యేదాకా జోకర్ సార్. అట్లా మ్యాచర్ వచ్చిన తర్వాత అన్ని లోడ్ అయినాక వాళ్ళకు 2-3 లోడ్లు అయితేనే ఒక రోజు జోకుతారు. అట్లా ఎవరైనా అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు మీ దగ్గరికి వచ్చింది? ఎవరు వస్తలేరు. ఇంక ఐకేపీ ఎక్కడ స్టార్ట్ చేసిరు, ఎక్కడ ఓపెన్ చేసిరు అనే ప్లేస్ కూడా తెలియదు. ప్లేస్ లేక ఇక్కడ కట్ట మీద పోసుకున్నాం. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఇప్పుడు ఉన్న పరిస్థితి? 5 ఎకరాలు కౌలుకు పట్టుకున్నాం, మాకు 3 ఎకరాలు. మీరు లాస్ట్ టైం సన్న వడ్లు ఇవన్నీ అమ్మిండ్రు కదా, దానికి బోనస్ 500 అట్లాంటివి వచ్చినాయా? బోనస్ ఏం రాలేదు. ఇప్పుడు ఇట్లా ఎండపోచిండ్రు, సడన్ గా ఏదైనా వర్షాలు వస్తాయని అంటారు, అప్పుడు మీరేం చేస్తారు? వర్షం వస్తే అంతే ఏం చేస్తాం సార్? పరదలు ఉంటాయి, పరదలు కొనుకొచ్చుకోవాలి. అందుబాటులో ఉంటే తీసుకొచ్చుకుంటాం. ఉన్నాయి కప్పినాం కొన్ని, మిగతాయినా అంతే మళ్ళీ ఎండ పోసుకోవాలి. ఐకేపీ సెంటర్లో కానీ పిఏసిఎస్లో కానీ మార్కెట్ యార్డ్లో కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రైతులు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మీకు ఒక రక్షణ లేదు, ఏం లేదు. పైన కట్ట పక్కన ఆరబోసినట్టు. అంటే ఎట్లా దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మాకు ఐకేపీ సెంటర్ అనేది స్టార్ట్ చేసిండ్రు. అంటే ప్లేస్ లేక మాకు ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే ఆ ఖాళీ ప్లేస్లో మేము కట్ట మీద కానీ ఏడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ మేము పోసుకొని ఈ వడ్లను ఆరబెట్టుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ అనేది వరి ధాన్య కొనుగోలు కేంద్రం అనేది సెంటర్ అని ప్రారంభించి తొందరగా ఈ వడ్లు జోక్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో అనేది రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎండిన వడ్లు కూడా మళ్ళీ వర్షం వస్తే తడుస్తాయి. మళ్ళీ తడిసినా కూడా వాటిని మళ్ళీ ఆరబోస్తే ఒకవేళ పదను ఉన్నా కూడా మళ్ళీ గవర్నమెంట్ ఈ తూకం పరంగా కటింగ్ చేయడం, కింటలు గింత తక్కువ చేయడం, అంత తక్కువ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి వరి ధాన్య కొనుగోలు కేంద్రం
అది ప్రారంభించిన వాళ్ళు తొందరగా మాకు రైతులకు ఇబ్బంది లేకుండా ఎండిన వడ్లను తొందరగా జోకితే మాకు రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు తేమ శాతాన్ని చూసుకొని తొందరగా వడ్లను కొనుగోలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా రైతులు కోసే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రైతులు అమ్ముకుంటే మాత్రం వాళ్ళకు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. టార్పాలిన్ కవర్ లాంటి ఏమైనా మీకు ప్రభుత్వ పరంగా కానీ ఇటు అధికారులు కానీ ఏమైనా ఏర్పాటు చేసిందా? మాకు ప్రభుత్వ పరంగా కానీ కొనుగోలు సెంటర్ స్టార్టింగ్ అయిన రోజు కూడా వాళ్ళు కూడా ఎలాంటిది మాకు ఇన్ఫర్మేషన్ లేదు. టార్పాలిన్లు ఇస్తారని మాకు తెలిసింది కానీ మాకు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. ఒకవేళ సడన్గా వర్షం వస్తే మాత్రం మేము ఆల్టర్నేట్గా పరదలు కిరాయి తీసుకొచ్చి వాటిని వడ్లను దగ్గరకు కుప్ప చేసుకొని పరదలను కప్పుకోవాల్సి వస్తుంది. సడన్గా వస్తే మాత్రం కొన్ని తడుస్తాయి, కొన్ని మంచిగా ఉంటాయి. రైతు అనేది ఆరుగాలం కష్టపడి అరగంటలో వర్షం వస్తే మాత్రం అరగంటలనే ఖరాబ్ అయ్యే ధాన్యం ఉన్నది కాబట్టి ఆ ధాన్యం ఖరాబ్ అయితే కూడా నష్టపోయేది రైతే. ఇక్కడ ప్రభుత్వాలు కాదు, ఎవరు కాదు, రైతే నష్టపోతాడు. కాబట్టి రైతులకు నష్టం పోకుండా ఉండాలంటే ప్రభుత్వం కొనుగోళ్లు తొందరగా స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సపోర్ట్ ప్రైస్ ఎంత ఉన్నది మరి? ఆ సపోర్ట్ ప్రైస్ మీకు వస్తే లాభమా నష్టమా? ఇది బోనస్తో కలిపి వస్తే మీకు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? అయితే ఇంతకుముందు ఏంటంటే సన్నవడ్లకు 500 బోనస్ అని ఇదివరకు ఇస్తామని గవర్నమెంట్ అన్నారు, ఇవ్వలేదు. ఇదే దొడ్డు రకం అయితే 2389 రూపాయలు క్వింటాల్కు ఉన్నది ఏ గ్రేడు. అదే బి గ్రేడ్ అయితే 2360 రూపాయలు ఉన్నది. అయితే మనకు వడ్లు తడవకుండా ఉండాలంటే 2389 రూపాయలు ఏ గ్రేడ్గా రైతుకు ఇవ్వడం జరుగుతుంది క్వింటాల్కి. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో వర్షంపై ఆధారపడి ఉన్నది ఈ రైతుల పరిస్థితి. కాబట్టి రైతులకు నష్టపోకుండా ఉండాలంటే తొందరగా ధాన్యం కొనుగోలును స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము ఐకేప్ సెంటర్ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము సీనియర్ సిటిజన్ ఒక రైతు కూడా ఉన్నారు, వాటితో మాట్లాడదాం. ఎన్నేళ్ళు అయింది నేను వ్యవసాయం చేయబట్టి? 50 ఏళ్ళు అవుతుంది. ఎన్ని ఎకరాలు వేసినావు? 3 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు మరి ఎకరా కోసినావు అవి? కోస్తే ఇప్పుడు కోసిన తర్వాత పరిస్థితి ఏంది? ఇక కోసిన తర్వాత పరిస్థితి వీరికి తెచ్చుకుంటే వీళ్ళు ఏమైనా ఖాళీ అయితే మేము పోయడానికి బాగా అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళే ఇట్లే కుప్పలు పోసుకుంటే మాది ఆనే ఉంటుంది. మరి వీళ్ళకు అమ్ముడు పోతే వీళ్ళు తీస్తారు, అమ్ముడు పోకపోతే మరి వీళ్ళు ఏడ తీస్తారు? అదే కదా, వీళ్ళు తీస్తేనే మాకు ఏమైనా పోయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ జాగా లేదు. ఎందుకు కారణం ఏంది అసలు? ఇక కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఐకేబుల్ సెంటర్కు ఇక్కడ జాగా లేదు. ఎక్కడ జాగుంటే అక్కడ పోసుకుంటారు. గీయడానికి నిర్ణయం లేదు. మరి ఇప్పుడు మీరు ఇట్లా పోసినప్పుడు ఈ ద్విచక్ర వాహనాలు వస్తారు బండ్ల మీద, రాత్రి పూట తెలియకుండా వచ్చి గుద్ది కింద పడ్డోళ్ళు లేరు? అట్లా ఒక ఆయన జర పిచ్చి ఉంటాడు, ఆయనకి 20 వేయింది అట్లనే. ఇది హిందుత్తులోడుకు మరి అట్లా ప్రమాదాలు కూడా జరుగుతాయి కదా? జరుగుతాయి. ఇప్పుడు వర్షం ఎప్పుడొచ్చే తెలియదు. మనం ఆధార పర్ర అనుకుని ఉరుకుతూ ఉంటాం, వాళ్ళు ఇటు వస్తూ ఉంటారు. యాక్సిడెంట్ కూడా అవుతుంది. ఒకవేళ ఐకేపీ సెంటర్ ద్వారా కొనకపోతే మీరు మళ్ళీ ఎవరికి అమ్ముకోవాల్సి వస్తుంది? ప్రైవేట్కి తీసుకుంటాం. మరి ప్రైవేట్కి ఇస్తే మీకు నష్టం జరుగుతుంది కదా? నష్టమే. ఇప్పుడు ఇక్కడ 2300 చిల్లర పెడతానట 80 దాకా. అటు ప్రైవేట్కి ఇస్తే 22, 21 పెడతారు. మరి అట్లా మీకు నష్టం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు కొనకపోతే ఏం చేస్తాం? పొసకు ఈ వర్షాలకు తట్టుకోలేక ఇక ఏడికైతే గడిగా పోనీ అన్న అమ్ముకుంటాను. చూసుకుంటే మన ప్రస్తుతానికైతే ఇంకొక రైతు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఏం సంగతి? ఎన్ని ఎకరాలు వేసినావు? 3 ఎకరాలు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు? అమ్ముతున్నావా, కోసేసినావా దాన్ని? కోసినా కోసినా నేర్పి చేస్తానా అవి కొనటోళ్ళు లేరు. ఇప్పటికి 20 రోజులే ఐకేప్ స్టార్ట్ అయ్యి వాళ్ళు వచ్చిన లేరు, ప్రైవేట్కి జోకుతారు. నువ్వు ప్రైవేట్ జోక్తే నీకు నష్టం దొరుకుతుంది కదా మరి? అరే గవర్నమెంటే పట్టించుకోపోయినాక మేమేం చేస్తాం చెప్పురి? కొంటలేరు అంటారు. మీరు ప్రభుత్వానికి ఏం అడుగుతా ఉన్నారు? అరే ప్రభుత్వం వడ్లు కోసే కొంటే బాగుండు కదా. ఇప్పటికి 20 రోజులే ఐకేప్ సెంటర్ స్టార్ట్ చేసి ఇవ్వరకు జోకిన వెళ్ళాడు. అక్కడ కుప్పలు కాపి పరదలు కాపి ఉన్నాయి చూడు వడ్లు. ఇప్పుడు మీరు పోయే దారులలో ఇట్లా కుప్పలు పోస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా మరి మమ్మల్ని ఏం చేయమంటారు? ఐకేప్ సెంటర్ లేదు, ఏది లేదు మా ఊరికి ఐకేప్ సెంటర్ లేదు, జాగాలు లేవు. ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పురి. నేను పరదలు వేసుకున్న దానిలో ఆమె వచ్చి వడ్లు పోసింది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా మిషన్ వచ్చి కోస్తాంది.
నేను ఏడ పోసుకోవాలి, నా మీద పోసుకోవాలి, ఏడ పోసుకోవాలి, నాకు ఏం అర్థమవుతుంది. అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులకు ఏం చెప్తారో వాళ్ళకు సౌకర్యంగా రైతులకు సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. సౌకర్యం లేకపోయిన తర్వాత ఇంతమంది అధికారులు ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు పని లేక. ఇప్పుడు సరైన టైంలో కాంటలు పెట్టుకుంటూ పోతే ఒకళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్థలంలో పోసుకుంటారు ఉన్న జాగాల. అట్లా మాకు సాయం చేస్తలేరు కదా, అట్లా చేసినా బాగుండిపోవు. అగో ఈడో కుప్ప వచ్చిర్రు, ఇప్పుడు ఆ కుప్ప తీస్తే దాన్ని అడుగున నేను పోసుకుంటూ, అది లేదా ఇది లేదా, ఏం చేయమంటారు చెప్పండి మీరే. ఇది మొత్తం మీద అయితే రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. చూడవచ్చు, అంటే విజువల్ ద్వారా ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా కుప్పలుగా పోసి ఎండబోస్తున్నారు, ఆరబోస్తున్నారు, కుప్పలు పోస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే వీళ్ళందరికీ కూడా జాగలేని నేపథ్యంలో ఒకరు తర్వాత ఒకరు పోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఐకేపీ సెంటర్లలో మాకు సరైన స్థలం లేక ఇలాంటి అవస్థలు పడుతూ ఉన్నాము. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనకుంటే మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.